తెలుగు మోరల్ స్టోరీస్. ఒక గ్రామంలో రంగయ్య లక్ష్మి అనే దంపతులు ఉన్నారు. లక్ష్మి ఇంటి పని రంగయ్య కూరగాయలు అమ్ముకుని వచ్చేవాడు. రంగయ్య రోజులాగే ఇవాళ కూడా టౌన్కి వెళ్లాడు కూరగాయలు తీసుకురావడానికి. షాప్ అతనిని కూరగాయలు కొన్ని రకాలు ఇవ్వమని అడిగాడు. రంగయ్య ఆ కూరగాయలని తీసుకుని ఇంట్లికి బయల్దేరాడు. లక్ష్మి అయ్య కూరగాయలు తీసుకుని వచ్చావా అని అడిగింది. రంగయ్య తీసుకుని వచ్చాను, పిల్లలు బడికి వెళ్లారా అని అడిగాడు. పిల్లల ఫీజు కట్టలు నెలాఖరుకి, నేను కూరగాయలు అమ్మడానికి వెళ్తాను, మళ్లీ నెలాఖరుకి పిల్లలి ఫీజు కట్టాలి కథా అని అన్నాడు. అవును అయ్య కట్టాలి, నేను ఏదోక పని చేస్తాను, ఇద్దరం కలిసి చేస్తే కొంచెం కష్టం తీరుతుంది. వద్దు లక్ష్మి, నువ్వు ఇంట్లో పిల్లలని చూసుకో, నేను కూరగాయలు అమ్మడానికి వెళ్తాను అని చెప్పి తోపుడు బండి మీద కూరగాయలు పెట్టుకుని బయలుదేరాడు. కూరగాయలమ్మ కూరగాయలు బెండకాయలు, వంకాయలు, కాలీఫ్లవర్, క్యాబేజ్, టమోటా రండి అమ్మ రండి అని అరుస్తూ వెళ్లాడు. బాబు కూరగాయల బండి ఇలారా. అమ్మగారు కూరగాయలు తీసుకోండి, మీకు నచ్చినవి తీసుకోండి, కేజీ 30 రూపాయలు మాత్రమే అని చెప్పి కూరగాయలు అమ్మి సాయంత్రం ఇంటికి వెళ్లగా లక్ష్మి రంగయ్య కోసం ఎదురుచూస్తుంది. రావయ్యా వచ్చావా, ఇంతసేపు నీకోసమే ఎదురు చూస్తున్నాను అని అన్నది. రంగయ్య ఇంట్లోకి వెళ్లాడు. పిల్లలు ఏం చేస్తున్నారు? లక్ష్మి పిల్లలు నిద్రపోతున్నారు అయ్యా, మీరు రండి భోజనం పెడతాను అని ఇద్దరు తినిపడుకున్నారు. మరుసటి రోజు కూడా అదే విధంగా రంగయ్య టౌన్కి బయలుదేరాడు. షాప్ అతనితో ఫ్రెష్ కూరగాయలు ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు షాప్ అతను ఇలా అన్నాడు, ఉండే కూరగాయలు ఇవే, నీకు నచ్చితే తీసుకో లేకపోతే లేదు అని అన్నాడు. దాంతో రంగయ్య కూరగాయలు తీసుకుని చేదిపోయినటివి తీసేసి మంచివి బండి మీద పెట్టుకుని బయలుదేరాడు. కూరగాయలు అమ్మ కూరగాయలు, తాజా తాజా కూరగాయలు అని అరుస్తూ వెళ్లాడు. ఒక ఇంటి ముందు ఆగి అమ్మగారు కూరగాయలు తీసుకుంది, ఫ్రెష్ కూరగాయలు అన్నాడు. ఆమె చూసి ఇవి ఫ్రెష్గా లేవు రంగయ్య, నిన్నటివి లాగా ఉన్నాయి, నాకు వద్దు అనింది. రంగయ్య ఆ మాటలు ఏమి పట్టించుకోకుండా ముందుకు వెళ్లాడు. అక్కడ ఇంకొక అమ్మేకి అమ్మబోతే ఆమె కూడా కూరగాయలు బలేవు వద్దు అన్నది. దీంతో రంగయ్య తెచ్చిన కూరగాయలు తీసుకుని ఇంటికి వెళ్లాడు. లాభం రాకపోగా రంగయ్యకి ఇంకా నష్టం ఎదురు అయింది. లక్ష్మి ఏంటి అయ్యా కూరగాయలు ఇలా వెనక్కి తెచ్చావు అని అడిగింది. కూరగాయలు తాజాగా లేవు అని ఎవరు తీసుకోలేదు లక్ష్మి అని అన్నాడు రంగయ్య. అప్పుడే లక్ష్మికి ఒక ఆలోచన వచ్చింది. ఏమయ్యా నువ్వు దిగులు పడకు, రేపటినుంచి మన పెరట్లో ఉన్న వంకాయలు, మునక్కాయలు, టమాటాలు అమ్ము అని సలహా ఇచ్చింది. రంగయ్య ఆ మరుసటి రోజు ఇంట్లో పడిన కూరగాయలు బండి మీద పెట్టుకుని ఎప్పటిలాగా అరుస్తూ వెళ్లాడు. బాబు కూరగాయలు ఇలారా. చెప్పండి అమ్మ, కూరగాయలు చాలా తాజాగా ఉన్నాయి, నాకు 1 కిలో టమాటా ఇవ్వు అని అడిగింది. ఇలా సాయంత్రంకి రంగయ్య మొత్తం కూరగాయలు అమ్మేశాడు. ఎంతో సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్లాడు. లక్ష్మి చూసావా, నువ్వు చెప్పిన ఆలోచన చాలా మంచిది, ఇవాళ కూరగాయలు మొత్తం అమ్మేశను. అవును అయ్యా, ఇక మీదట మనం ఇంట్లో కూరగాయలు పండించి వాటిని అమ్ముదాం అని చెప్పింది. మరుసటి రోజు రంగయ్య లక్ష్మి కూరగాయలు చెట్లు నాటారు. అవి కొన్ని రోజులకి బాగా కాయలు కసాయి. ఇలా ప్రతిరోజూ ఇంట్లో పండించిన కూరగాయలు అమ్మి రావడం వల్ల రంగయ్యకి తన పిల్లలకి కావాల్సిన ఫీజు డబ్బులు మిగిలాయి. ఇలా ఇంట్లో పండించి అమ్ముతున్న దగ్గర నుంచి హాయిగా ఉన్నారు రంగయ్య లక్ష్మి. ఇలాగ కూరగాయలు పండించి రంగయ్య టౌన్లో వెజిటబుల్స్ మార్కెట్లో మేడం మొదలు పెట్టాడు. కొన్ని రోజులు గడిచాక రంగయ్య మంచి ఇల్లు కట్టించుకున్నాడు. లక్ష్మి పిల్లలు ఎంతగానో సంతోషించారు. అప్పటినుంచి రంగయ్య కుటుంబం సంతోషంగా సాగిపోయింది.